బయట చాలా ఈ సినిమా మీద చాలా రకాల ఆర్టికల్స్, చాలా రకాల వెబ్సైట్ల మీద, చాలా వెబ్సైట్లలో లేదా మీడియాలో, ఎలక్ట్రిక్ ఛానల్ అన్నిట్లలో కొన్ని రూమర్లు అయితే అవ్వచ్చు, కొన్ని వాళ్ళు వాస్తవాలు అనుకుని రాసింది చాలా జరిగింది. అందరూ రాసిందంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ అయిందని చెప్పి చాలా మంది రాశారు. ఇవాళ నేను ఇక్కడ ఈ ఆదిత్య కాలేజ్ వేదిక చెప్పగలుగుతున్నానండి. మళ్ళీ ఒకసారి అందరికీ క్లారిఫై చేస్తున్నా, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వలన ఏ మాత్రం ఆలస్యం అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఫస్ట్ ఒక కథ అనుకున్నాం. ఫస్ట్ అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కంప్లీట్గా మాట్లాడడానికి దొరికిన అవకాశం వేదిక ఇదే కాబట్టి చెప్తున్నాను. వేరే సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉస్తాద్ అప్డేట్ అనుస్తారు, అప్పుడు మన సినిమా గురించి చెప్పడం కరెక్ట్ కదా, ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ, ఎందుకంటే గబ్బర్ సింగ్ లో బాగా మాసిగా చూపించాను, నాకు ఆయన ఒక జల్సా ఖుషి లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. సినిమా అనౌన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియా అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సినిమా లవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్, అదే ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో మేము అనుకున్న కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము, ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నప్పుడు. సో ఈ కథ చేద్దామా ఇంకో కథ చేద్దాం అన్న సంగీతంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేసాము. ఎందుకంటే ఆయన లైనప్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఆయన చేస్తున్నప్పుడు అప్పటికి ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్ ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడడం ఏంటో తెలియదు. ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. ఇన్ఫాక్ట్